అందరికీ నమస్తే. నేను మీ త్రివేణి. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దాకా అందరూ ఇష్టంతో తినే గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలండి. నేను 1 కప్పు పిండితో గులాబ్ జామ్ని చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టి దానిలో 2 కప్పుల పంచదారని వేసి 1 గ్లాసు వాటర్ని పోయాలి. మీకు ఇంకొంచెం పాకం ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు పంచదారను వేసి 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవచ్చు. పంచదార కరిగేదాకా గరిటతో తిప్పుకుంటూ ఉండండి. ఈ పాకం కోసం మనం చెక్ చేసుకునే అవసరమే లేదండి. పంచదార కరిగిపోతే చాలు, పాకం వచ్చేసినట్లే. ఈ పంచదార కరిగిపోయాక 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి 2 నిమిషాల పాటు సిమ్లో బాయిల్ చేసుకుంటే చాలండి. పాకం రెడీ అయిపోయినట్లే. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. పిండిని ప్లేట్లో వేసుకున్న తర్వాత దీనిని నీళ్ళతో కానీ పాలతో కానీ కలుపుకోండి. నేనైతే సగం పాలు సగం నీళ్ళు పోసి కలుపుకున్నానండి. మీ ఇష్టం, ఎలా అయినా కలుపుకోవచ్చు, నీళ్ళతో అయినా కలిపేసుకోవచ్చు అండి. టేస్ట్ ఏం మారదు. ఈ పిండి కలిపేటప్పుడు మాత్రం బాగా గట్టిగా కలపకూడదు, ఇలా శుతిమెత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి వదిలేయండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోవాలి. ఒకవేళ ఉండలు చేసేటప్పుడు మధ్యలో క్రాక్స్ వస్తే కొంచెం వాటర్ని పోసి ఇంకొకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి. లేదు అంటే కొంచెం ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉండలు చేసుకునేటప్పుడు చేతికి అప్లై చేసుకుంటూ ఉండలు చేసుకోవడం వలన క్రాక్స్ అనేవి రావండి. ఈ ఉండలన్నీ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి బాండీలో తగినంత ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఉండలు మునిగేలా. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలన్నమాట, మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఆయిల్ హీట్ అయిందా లేదని కొంచెం పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందా లేదో తెలుస్తుంది. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరిన్ని ఉండలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోకూడదు. ఆ బాండీకి సరిపడా ఉండలనే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆయిల్ బాగా హీట్ అయిపోతే ఉండ వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుందండి. లోపల భాగం పచ్చిగానే ఉంటుంది. అందుకే ఆయిల్ని మీడియంగా హీట్ చేసి ఉండలు వేసుకోవాలి. అప్పుడు లోపలంతా బాగా కుక్ అయిపోతుందండి. ఉండలు ఇలా పైకి తేలాక మనం గరిటతో ఆయిల్ని అటు ఇటు కలుపుకుంటూ ఉండల్ని కదులుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఉండలు మొత్తం మంచిగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఈ ఉండలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు లోపలంతా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ కలర్ వస్తే చాలు, మనం తీసేసి వెంటనే పాకంలో వేసేయచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పాకం త్వరగా పీల్చుకుంటాయి. మూత పెట్టేసి 2-3 గంటల వాటికి పక్కన పెట్టేసేయండి. చూసారు కదండి, మనకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇలా ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా ట్రై చేస్తే మనకి ఇష్టమైన, అందరూ ఇష్టంతో తినే గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది.